హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో వచ్చి విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢ మాస సారెను తీసుకువెళ్ళామండి. మేము గుడివాడలో ఉన్న లక్ష్మీనగర్ కాలనీ నుండి 75 మంది వెళ్ళాము. మాలో ఒకరు అమ్మవారి పసుపు పాదములను చేసుకుని తీసుకువచ్చారండి. ఆ పసుపు పాదములను అమ్మవారి పాదములుగా భావించి అందరము తలపై పెట్టుకున్నామండి. మేమందరము ఆ దుర్గమ్మ తల్లికి ఒక్కొక్కరము ఒక్కొక్క రకము సారెని తీసుకువెళ్దాం అనుకున్నామండి. కానీ చివరకు ఒక్కొక్కరు 3 లేదా 4 రకాలు ఆ దుర్గమ్మకి ఇష్టమైనవి తీసుకువచ్చారండి. కలువ పువ్వులతో మాల చేసి తీసుకువచ్చారు. యాలకులతో మాల చేశారండి. కదంబ పుష్పములతో మాల చేశారు. చిట్టి గాజులతో మాల చేశారు. అందరం అమ్మవారికి ఇష్టమైనవన్నీ కలిసి ఒకటిగా తీసుకువెళ్ళామండి. అమ్మవారికి మేకప్ కిట్టు, ఎండు ద్రాక్షాలు అన్నీ తీసుకువెళ్ళాము. నేను అమ్మవారికి చలిమిడి చేశానండి. మా 75 మందికి ఆ దుర్గమ్మ దర్శనము అంతరాలయ దర్శనం అయ్యిందండి. కాలనీ ఆడబడుచులందరము కలిసి ఘనంగా ఆ విజయవాడ కనకదుర్గమ్మకు ఆషాఢ మాస సారెను సమర్పించామండి. మాకు కోలాటం నేర్పించే మా చిన్ని మేడం గారు వాళ్ళ ఫ్రెండ్స్ అండి. అమ్మవారి పాదములను పట్టుకొని అందరూ వదలటం లేదు. ఆ దుర్గమ్మ పాదములుగా భావించి అందరూ పట్టుకున్నారండి. స్వప్న గారు ఈవిడే పసుపాదములను చేసి తీసుకొచ్చారు. చాలా బాగా చేశారండి. అమ్మవారి దర్శనం బాగా జరిగిందండి. ఇంకా ఎవరన్నా అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళిరండి. చాలామంది వచ్చారు. వేరువేరు రాష్ట్రాల నుంచి అమ్మవారి సారెను తీసుకొచ్చి సమర్పిస్తున్నారండి. అమ్మవారి ముందు అందరూ సమానమేనండి. ఆమె బిడ్డలమే అందరము. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్